హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వెజ్ శాండ్విచ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. దీన్ని మీరు కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమీ వెజ్ శాండ్విచ్ని రెడీ చేసేద్దాం. ముందుగా శాండ్విచ్ స్టఫింగ్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, అరిగానో, ఇంకా మిక్స్డ్ హెర్బ్స్. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇంకా గరం మసాలా, చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా మైనస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్ శాండ్విచ్ని చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని టమాటా సాస్ వేసి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసి ఈవెన్గా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత మరొక బ్రెడ్ పీస్ తీసుకొని పైన పెట్టి కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 6 శాండ్విచ్ అయ్యాయి. ఇలాగే మిగిలిన బ్రెడ్ని కూడా రెడీ చేసుకోవాలి. కావాలి అంటే చీజ్తో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని స్టవ్ మీద హీట్ అవుతున్న ప్యాన్ పై నెయ్యి లేదా బటర్ వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మంటని ఎప్పుడు లో ఫ్లేమ్ మీదే ఉంచి 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ శాండ్విచ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ శాండ్విచ్ టేస్ట్తో పాటు హెల్తీగా ఉంటుంది. మనం రొటీన్గా చేసుకునే టిఫిన్ కంటే ఇలా చేసుకోవటం వల్ల వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మూతతో కవర్ చేసుకొని 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం రెడీ చేసుకున్న శాండ్విచెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా టేస్టీగా చేసి పెడితే ఇంకా బయట అన్హెల్దీ ఫుడ్ కోసం ఎందుకు ఎదురు చూస్తారో చెప్పండి. చూసారు కదా ఎంత చక్కగా క్రీమీగా ఉన్నాయో. వీటి ముందు ఏ రెస్టారెంట్లో చేసిన శాండ్విచ్ అయినా సరిపోవండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా శాండ్విచ్ని ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. ముందు చేసి చూపిస్తాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.